హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడొచ్చేసి నేను సిల్వర్‌లో ఏం తీసుకున్నాననేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఎండ్ వరకు చూడండి. యాంక్లెట్స్ బాగున్నాయని చెప్పి చూపించమన్నాను. సో, ఇదొచ్చేసి కొంచెం వెరైటీగా అనిపించింది. నేనెక్కడ చూడలేదు ఈ మోడలు. సో, అందుకని చెప్పి చూపించమని చెప్పాననమాట. సో, వాళ్ళని అడిగితే మిడిల్‌లో స్టోన్స్ అని చెప్పారు. బ్లాక్ స్టోన్స్ అని చెప్పి. పీస్ కాస్ట్ అంట. సో, ఒక 4000 అలా చెప్పారనమాట. సో, నాకైతే వేస్ట్ అనిపించింది. సర్లే కాసేపు చూద్దామని చెప్పి చూశాను. కొంచెం పెట్టుకున్నాను. సో, కళ్ళకి ఆనందం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా దాని మీద మనసైతే పడలేదనమాట. వద్దులే అని చెప్పి ఇచ్చేసాననమాట. ఇలాగే చూసి పెట్టేయాలి. సో, స్టోన్స్ అస్సలు తీసుకోకూడదని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఒకసారి పెట్టు అని చెప్పి మా ఆయనకి ఇచ్చాననమాట. సో, ఇక్కడ చూడండి యాంక్లెట్స్ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ యాంక్లెట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒకటే చెప్తాను, మీరు సిల్వర్ అయినా గోల్డ్ అయినా స్టోన్స్కి అసలు డబ్బులు అయితే పెట్టద్దు. ఎందుకంటే స్టోన్స్ పడిపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు ఆ స్టోన్స్ లేదండి మా స్టోర్లో, నెక్స్ట్ టైం రండి అని తెప్పించుకుంటారు. నా అనుభవంతో చెప్తున్నాను అనమాట. సో, అందుకని చెప్పి ఎలాంటి స్టోన్స్ వద్దని నేనైతే ఫిక్స్ అయిపోయి వెళ్ళానమాట. సో, ఇది వచ్చేసి మా పాప కోసమే చూసాంలేండి, నా కోసం కాదు. మా పాపకి ఆల్రెడీ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంది. సో, దాన్ని ఇచ్చేసి న్యూగా కొత్తగా బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇక్కడంతా చాలా కాస్ట్ ఉంది బ్యాంగిల్స్ అయితే. ఒక బ్యాంగిల్ 2300 అలా ఉందన్నమాట. సో, 2 బ్యాంగిల్స్ అలా అనుకుంటే మనకు 4600 అలా పడుతుంది. ఇలా స్టోన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఏం కొన్నానో మీకు చూపిస్తాను. సో, వాళ్ళు మాకు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారనమాట. లాస్ట్లో చూపిస్తాను ఏం స్వీట్స్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. సో, ఇదే అనమాట నేను తీసుకున్న సిల్వర్ బ్రాస్లైట్. సో, చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. సో, ఇక్కడ వచ్చేసి ఎంత బిల్ అయింది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని గ్రామ్స్ పడింది మాకు అని చెప్పి. ఫస్ట్ సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా చేయాలి ఏంటి అంటే 1 గ్రామ్ 100 రూపీస్ అయితే ఉందన్నమాట. సో, అలాగే మీరు 100 గ్రాములు కొన్నా 1000 గ్రాములు కొన్నా మీకైతే దాన్ని బట్టే వాళ్ళు వాల్యూ వేసి ఇస్తారు. చిన్న చిన్న వస్తువులు కూడా చాలా రేట్ అయితే పెరిగిపోతుంది. గోల్డ్తో పాటు మనకైతే సిల్వర్ కూడా చాలా పెరిగిపోతుంది అనమాట. మీలో ఎవరైనా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, సిల్వర్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసేసుకోవచ్చు. సో, ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను తీసుకున్న బ్రాస్లెట్ వచ్చేసి ఎలాంటి స్టోన్స్ లేకుండా నేనైతే ప్లెయిన్గా తీసుకున్నాను అనమాట. సో, నాకి మా పాపకి ఇద్దరికి అని చెప్పి తీసుకున్నాను. సో, ఇక్కడ వచ్చేసి వాళ్ళు ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నా మనకి ఎక్కువ అమౌంట్ అయితే పడదు. అలాగే ఇలా ప్లెయిన్ సిల్వర్ తీసుకున్నా కూడా మనకైతే ఎక్కువ అమౌంట్ అనేది పడదు. ఇది వచ్చేసి పీస్ కాస్ట్ లెక్కన వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఎంత ఉంటే అంత తీసుకోవాలి. సో, మనం ఎలాంటి బార్గెన్ అయితే లేదనమాట. చాలా బార్గెన్ చేశానులేండి నేను. లాస్ట్కి ఎంతకు పడింది ఏంటి అని చెప్పి చెప్తాను. సో, మనం రెగ్యులర్ కస్టమర్ అయి ఉండాలి, అలాగే వాళ్ళ షాప్లో ఏదైనా కొని ఉండాలి అని వాళ్ళు ఫస్ట్ మన నెంబర్ తీసుకుంటారు, అలాగే మనల్ని అడుగుతారనమాట. సో, నేనైతే సింపుల్గా ఉన్నాయి అని చెప్పి ఇలాగ మా పాపకి అని చెప్పి తీసుకున్నాను. సో, బిల్ ఎంత అయింది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ వచ్చేసి మాకి ఇది ఎంత పడింది అంటే మాకు ఓవరాల్గా 10 గ్రామ్స్ అలా ఉందన్నమాట ఈ బ్రాస్లైట్. సో, 10 గ్రామ్స్ పైన 470 మిల్లీగ్రామ్స్ అయితే ఉంది. సో, ఓవరాల్గా మన కాస్ట్ వచ్చేసి 3294 రూపీస్ అయితే పడింది. డిస్కౌంట్స్ అంతా పోగా మనకైతే 2680 రూపీస్ అయితే పడింది. ఓల్డ్ బ్యాంగిల్ ఇచ్చేసామని చెప్పాం కదా. సో, అది వచ్చేసి మాకు 612 రూపీస్ అయితే వేశారు. ఇక్కడ ఒకటి చెప్పారండి వాళ్ళు, జోయాలుకాస్లో ఒకవేళ మీరు జిఆర్టీలో తీసుకున్న సిల్వర్ని జోయాలుకాస్లో ఇచ్చేయాలి అంటే వాళ్ళైతే 2% లెస్ చేస్తారంట. సో, అదే అక్కడ రౌండ్ ఆఫ్ క్యాష్ అని చెప్పి 1.50 ఉంది కదా. సో, అది వచ్చేసి వాళ్ళు కట్ చేసిన అమౌంట్ అనమాట. మనం తీసుకున్నప్పుడు 2000 పెట్టి తీసుకున్నాం ఆ బ్యాంగిల్స్. ఇప్పుడు ఇచ్చినప్పుడు చూడండి 612 రూపీస్ అయితే పడింది. నాకేమనిపించిందంటే మనం సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇలా జ్యువెలరీ రూపంలో తీసుకున్నప్పుడు మనం ఇరిగిపోయిందనో ఏదో ఒక రకంగా ఇచ్చేస్తూ ఉంటాం కదా. సో, అలాంటప్పుడైతే మనం ఎక్కువ మనీ అనేది వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. లేదు అంటే పూజ సామాన్లు అలాగా సెట్గా తీసి పెట్టుకుంటారు కదా, 1 kg గోల్డ్ అలా కూడా తీసి పెట్టుకునే వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటుంది. కానీ జ్యువెలరీ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే
చాలా డబ్బులైతే వేస్ట్ అవుతుందని నాకు అనిపించింది. ఇక్కడ వచ్చేసి జియో ఆలుకాస్లో ఒకే ఒక స్కీమ్ ఉందన్నమాట, అడ్వాన్స్ స్మార్ట్ గోల్డ్ స్కీము. సో మంత్లీ అమౌంట్ అయితే కట్టాలి, 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1000 నుంచి కడితే మీకు ఆఫ్టర్ 10 మంత్స్ తర్వాత గోల్డ్ అయితే అక్యుములేట్ అయి ఉంటుంది కదా, ఆ గోల్డ్ అయితే తీసుకోవచ్చు. సో ఆ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే ఆ రోజు రేటుకి ఇస్తారనమాట. సో మంత్లీ ఏమి తగ్గిన రోజు కడితే ఆ రోజుకి ఏం క్యాలిక్యులేట్ అవ్వదన్నమాట. అదే వాళ్ళు మాకు అక్కడ చెప్పారు, ఓన్లీ ఒక స్కీమ్ ఉంది మేడం, మీరు కట్టేట్టుకంటే కట్టండి అని చెప్పి. సో నాకైతే వర్త్ అనిపించలేదు. అంటే ఈరోజు కట్టిన ఆ రోజు రేట్ అనేది ఆ రోజుటికి రాదనమాట. సో అలాంటప్పుడు వేస్ట్ కదా అని చెప్పి మేమైతే సైలెంట్గా అయితే వచ్చేసాము. సో ఇక్కడే చూడండి, ఇది స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఎవరైనా జియో ఆలుకాస్లో స్కీమ్ కట్టాలి అనుకుంటే మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. సో 18% వేస్టేజ్ అయితే ఉంది, కానీ ఇలాగే మంత్లీ మనం ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్ మనకు పడుతూ ఉంటుంది. లాస్ట్లో ఎంత రేట్ ఉంటే అంత తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ తగ్గిన రోజు కట్టినా కూడా మనకేం క్యాలిక్యులేట్ అవ్వదు, లాస్ట్లో మనం ఏం కొనుక్కుంటామో అదే ఫైనల్ రేట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరికైనా స్కీమ్స్ ఇంట్రెస్ట్ ఉంది, జియో ఆలుకాస్లో కట్టుకోవాలంటే హ్యాపీగా కట్టుకోవచ్చు. సో నాకైతే వర్త్ అనిపించలేదు, ఇంకొక షాప్కి వెళ్ళి చూద్దాంలే అన్నట్టుగా నేనైతే ఓన్లీ వెళ్ళిన పని చూసుకొని వద్దాము, న్యూగా షాప్ ఓపెన్ చేశారు కదా, డిజైన్స్ ఎలా ఉంది, కలెక్షన్స్ ఎలా ఉందని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాను. సో మంచిగానే ఉందన్నమాట, సిల్వర్లో మంచిగా కలెక్షన్స్ అయితే ఎక్కడా లేని వెరైటీస్ అయితే పెట్టారనమాట. కొత్తగా షాప్ అని చెప్పి ఏమో తెలియదు, కానీ చాలా బాగా అయితే పెట్టారు. మీరు ఎవరైనా బెంగళూరులో ఉండే వాళ్ళైతే కోరమంగళ దగ్గర వెళ్ళి విజిట్ చేయండి. సో జియో ఆలుకాస్లో మంచి కలెక్షన్ అయితే ఉంది. స్కీమ్స్ మీకు నచ్చితే కట్టేయండి. సో ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది కదా. సో నాకైతే అదే అనమాట, స్కీమ్స్ గురించి అయితే నా ఒపీనియన్. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది. సో మీరేమంటారు, మీరు ఎలా ప్రిఫర్ చేస్తారో జ్యువెలరీ కొనడం విషయంలో అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీరు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చుతుంది, మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఫాలో అవ్వండి, ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు చూస్తున్నారు అంటే నా ఛానల్ మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. అక్షయ తృతీయకు వచ్చేసి మనం ముందుగానే 10% అమౌంట్ అనేది కట్టాలన్నమాట. మనం ఏ ఐటెం తీసుకుంటున్నామో ఆ ఐటెం మీద 10% మనీ అయితే వాళ్ళు కట్టాలి అని చెప్పారనమాట. మీలో ఎవరైనా అక్షయ తృతీయకి గోల్డ్ ముందుగానే, ఒకవేళ అక్షయ తృతీయకు పెరిగిపోతుందని చెప్పి ముందుగానే మీరు డబ్బులను కట్టాలి అనుకున్నా కూడా 10% అమౌంట్ అనేది వాళ్ళకి కట్టేసి మనమైతే అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ అడ్వాన్స్ బుకింగ్ స్కీమ్ కూడా ఉందన్నమాట. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బాయ్.